విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సికింద్రాబాద్ కార్ఖానా అపార్ట్మెంట్ లో ఇద్దరు సిస్టర్స్ అయితే పురుగుల మందు తాగి అతి దారుణంగా చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరికి తెలియదు. 11వ తారీఖు చనిపోతే ఆ డోర్ బద్దలు కొట్టింది వెంటనే అక్కడ హాల్లో ఏవైతే ఉందో హాల్లో బెడ్ మీద ఇద్దరు చనిపోయి, పెళ్లి కాలేదని ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి సూసైడ్ చేసుకోవడం ఇది నమ్మే విధంగా అయితే అనిపించట్లేదు. అక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వారు చెప్తుంది ఏంటి అంటే, వెల్కమ్ టు శశి టీవీ, నేను మీ పవన్. సికింద్రాబాద్ లో అయితే దారుణ సంఘటన చోటు చేసుకుంది. కార్ఖానా అపార్ట్మెంట్, సికింద్రాబాద్ కార్ఖానా అపార్ట్మెంట్ లో ఇద్దరు సిస్టర్స్ అయితే పురుగుల మందు తాగి అతి దారుణంగా చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరికి తెలియదు. 11వ తారీఖు చనిపోతే ఇప్పుడు రీసెంట్ గా ఆ స్మెల్ దుర్వాసన వస్తుంది కదా, చనిపోయిన తర్వాత బాడీస్ చెడిపోయి డీకంపోజ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్ చేసి 100కి డైల్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు సిబ్బంది మొత్తం వచ్చి ఆ డోర్ బద్దలు కొట్టింది వెంటనే అక్కడ హాల్లో ఏవైతే ఉందో హాల్లో బెడ్ మీద ఇద్దరు చనిపోయి బాడీ డీకంపోజ్ అయి కనిపించారు. అసలు ఎందుకు వాళ్ళకి ఇద్దరు సిస్టర్స్ కి ఎందుకు అంత బాధ వచ్చింది? వాళ్ళ నాన్న ఆర్మీలో పనిచేస్తాడు, వాళ్ళకు ఓన్ ఫ్లాట్, అది ఓన్ హౌస్, అది ఆ అపార్ట్మెంట్ లోనే కార్ఖానా అపార్ట్మెంట్ లో సొంత ఇల్లు, వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉంది. వాళ్ళ 7 ఆడపిల్లలు అంట. అసలు ఏమైంది ఏంటి అని మాట్లాడుకోవడం వివరాల్లోకి వెళ్తే, వాళ్ళ డాడీ ఆర్మీలో పనిచేస్తాడు, గత 1 ఇయర్ ఏమో రిటైర్ అయ్యాడంట. 1 ఇయర్ లో సో వాళ్ళకి పెళ్లి చేద్దాము అనుకున్నాడంట రిటైర్ అయిన తర్వాత. సో అదే ఆలోచనలో ఉన్నారు. ఆ ఫ్లాట్ అయితే వాళ్ళతో పాటు ఇంతకు ముందు వాళ్ళ చెల్లి సాధన అని ఉండేవాళ్ళంట. సాధనకి రీసెంట్ గా పెళ్లి అయిపోయింది, మీన్స్ ఒక 1 ఇయర్ అలా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత సాధన పెళ్లి అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్ గా వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతుంటారంట, వాళ్ళ డాడీతో మాట్లాడతారంట, వాళ్ళ బ్రదర్ తో మాట్లాడతారంట. కానీ అంత బాధ ఏమొచ్చింది అంటే, అక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వారు చెప్తుంది ఏంటి అంటే, వాళ్ళు తిడుతుంటారు, సరిగ్గా ఉండరు మాతో, అప్పుడప్పుడు తిడుతుంటారు, మేము ఖాళీ చేపిద్దామన్నా మాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే అది ఓన్ ఫ్లాట్ వాళ్ళది, వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉంది, సో అందుకే మేము ఏం చేయలేము అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి ఎందుకు అంత బాధ వచ్చింది ఏంటి అని వివరాలు కొంచెం ఆ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఏం తెలిసిందంటే, వాళ్ళకి పెళ్లి కాలేదని ఒక చిన్న మనస్తాపానికి లోనయ్యారంట. అది పెరిగి పెరిగి లోపల అదే ఆలోచనతో ఆ ఇన్బిల్ట్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇంకా కాదేమో, ఇంకా మన జీవితం ఇంతే అయిపోతుంది అనే థాట్ లో వాళ్ళు ఓవర్ గా బాగా థింక్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డట్టయితే తెలుస్తుంది. కానీ ఇంకో ఆలోచనలో కూడా, ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదని ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి సూసైడ్ చేసుకోవడం ఇది నమ్మే విధంగా అయితే అనిపించట్లేదు. ఎందుకంటే పెళ్లి కాలేదు అంటే ఈ రోజుల్లో ఏమని చెప్పండి, ఆడపిల్లలకి డెఫినెట్లీ పెళ్లి అవుతుంది. పైగా వాళ్ళ డాడీ ఆర్మీ ఆఫీసర్, వాళ్ళకి ఓన్ ఫ్లాట్ ఉంది, ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ. సో వీళ్ళకి పెళ్లి కాలేదు అందుకే చనిపోయారు అనే రీజన్ అయితే కొంచెం నమ్మే విధంగా లేదు. మరి పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. సో ఏంటి అసలు నిజాలు ఏంటి అనేసి బయటకు వస్తాయి. బట్ ప్రస్తుతానికి ఉన్న కంక్లూజన్ అయితే ఇది. నేనేమనుకున్నాను అంటే, లిటరలీ అదే ఆలోచనతో చనిపోతే ఎవరు ఏం చేయలేము, అది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అనే చెప్పుకోవాలి. లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని టార్చర్ చేశారా, లేదు అంటే నిజంగానే విషయం ఇచ్చి చంపేసి ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి అయితే బయటికి రావాల్సింది. ఇది హత్య రూపంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి సూసైడ్ చేసుకోవడం అనేది ఇది నమ్మే విధంగా అయితే లేదు. బట్ చూడాలి, ఎందుకంటే సెటిల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న ఆర్మీ, అట్లీస్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ తోనే పెంచుంటారు వీళ్ళని, అంత పిరికిగా అయితే పెంచడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, 7 ఆడపిల్లల్ని ఈ రకంగా తీసుకొచ్చాడు అంటే అది నార్మల్ ఇష్యూ. అంటే ఇంతకు ముందు ఒక 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు చనిపోయారని కూడా తెలుస్తుంది. గతంలో 2 ఆడపిల్లలు చనిపోయారంట. సో వాట్ ఎవర్ ఇప్పుడు జరిగిన విషయం అయితే, సికింద్రాబాద్ లో కార్ఖానా అపార్ట్మెంట్స్ లో ఓన్ ఫ్లాట్ లో ఉన్న ఇద్దరు మహిళలు, ఎల్డర్ సిస్టర్స్ 12 ఏళ్ళుగా ఉంటున్నారంట వాళ్ళ ఫ్లాట్ లో. సడన్ గా 5 రోజుల నుంచి ఈ స్మెల్ రావడము, పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళు రావడము, ఆ డోర్ బద్దలు కొట్టేసి వెళ్ళి వాడు బాడీని తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కి అయితే ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత
ఏమన్నా ఒత్తిడికి గురైన ఆ సన్నివేశాలు ఉన్నాయా బాడీ మీద, లేదు వీళ్ళు కావాలనే తీసుకున్నారా, ఎంక్వైరీ చేపట్టిన తర్వాత అయితే అసలు నిజాలు బయటికి రావాల్సింది. సో చూస్తూనే ఉండండి. ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్లీ ఈ కేసులో నేను మీకు తెలియజేయడానికి రెడీగా ఉన్నాను. సో ప్రజెంట్ అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి కాలేదని మనస్తాపానికి గురై చనిపోయారు అనుకుంటున్నారా, లేదు ఏదో సస్పీషియస్ గా ఏదో జరిగింది, ఆ నిజం బయటికి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారా? సో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.